వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన శ్రీ భద్రకాళి దేవాలయంలో మాలవీధుల నిర్మాణానికి సహకరించాలని పెద్దలందరికీ ధన్యవాదాలని దేవాలయ ప్రధాన అర్చకులు శేషు ఈవో భద్రకాళి శేషభారతులు పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని సుప్రసిద్ధ చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో రథోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు మాడవీధులను నిర్మించేందుకు ఈరోజు వాస్తు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పీఈఓ అజిత్ కుమార్, భీమరావు, దేవాలయ ప్రధాన అర్చకులు శేషు, ఈవో శేషభారతి, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొని ఘనంగా వాస్తు పూజ నిర్వహించారు. అన్నా ఓ ఫోన్ అన్నా ఓ అయ్యారు కింద పెట్టండి మేడం, ఇటు చూడండి మేడం. మేడం ప్రభుత్వం స్పందించి మాడవీధులకున్న అడ్డంకులన్నీ తొలగించి వేసి ఈ మాడవీధులు ప్రారంభం కావడానికి మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నాయిని రాజేందర్ రెడ్డి గారు, ఎండోమెంట్ మంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క చొరవతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యుల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సౌమనస్యంతో ఈ మాడవీధుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి మాడవీధులు ఈరోజు కూడా అధికారులచే ప్రారంభించబడింది. ఈ సందర్భంగా వాస్తు పూజ తదితరములన్నీ జరపబడ్డాయి. పని ప్రారంభించబడింది. 6 నెలల్లో ఈ పని పూర్తయిపోతుంది. అప్పుడు ఓరుగల్లు మహానగరంలో మన భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల కార్యక్రమంతో వరంగల్ కీర్తి ప్రతాక స్థాయిని అందుకుంటుంది అనడానికి అతిశయోక్తి లేదు. మరి శ్రీయుత కొండా సురేఖ మేడం, ఎండోమెంట్ మేడం గారి ద్వారా మరియు శ్రీయుత రాజేందర్ రెడ్డి గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి యొక్క ఆలోచనతో, వారి యొక్క ఆధ్వర్యంలో కూడా వారి సహకారంతో మరి ముఖ్యమంత్రి శ్రీయుత రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఆలోచనతో, వారి ప్రోద్బలంతో భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని అద్భుతంగా పునరుద్ధరించడానికి నడుము కట్టుకొని వెంటనే వాటిని ప్రారంభించవలసిందిగా ఈరోజు ఆదేశించగా శ్రీయుత కమిషనర్ గారి నిర్ణయాల ప్రకారం మరి కూడా ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మన భద్రకాళి దేవస్థాన ప్రధాన అర్చక స్వాములు వేద పండితులు అందరూ కలిసి ఈ యొక్క వాస్తు మండల పూజను నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అక్రమంగా అరెస్టు చేశారని వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా వరంగల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్ల జెండాలతో నిరసన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్లు గంధి కల్పన, నవీన్ మరుపల్లి, రవి భోగి, సువర్ణ సురేష్, సిద్ధం రాజు, టీఆర్ఎస్ నాయకులు హరీష్, రమేష్, బాబు, గౌతమ్, వనం కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ.
ఈడీని అరెస్ట్ చేయడం అనేది ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితక్కని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలకు వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి. మీరు ఎట్లాగూ చెప్పరు, మేము ఖచ్చితంగా ప్రజలకు దాన్ని వివరించి చెప్తాము. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు, నికాస్ అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదిరారు అదరారు. అదేవిధంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది, మీరేం చేస్తున్నారు, మీరు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే బంతిని నీలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది. ఆ ఒక్క ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాయాన్ని గడప గడపకు చెప్తాం. మీరు ఇచ్చినటువంటి 420 హామీలను కూడా గడప గడపకు చెప్తాం. మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాం తప్ప మీరు ఈ విధంగా అందరినీ గొర్రెలను చేసుకునే ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలు పెడితే ప్రజలు ఆ విధంగా చేరరు. ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది. ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తారు. అదేవిధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వివరించడం అన్నది మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మేము శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదని కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ భానురెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కర్నల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఎంతో మంది కృషి, ఎన్నో ఎదురుకులు వచ్చినా భారతదేశంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఉప్పల భాను విజయరెడ్డి గారి విగ్రహాన్ని బొమ్మల రామల నడుబొడ్డులో గుడిపై చొరస్తా నిర్వహించడం చాలా సంతోషం. ఆయన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తప్ప ఏ కుటుంబం కోసమో ఏ ఒక్కరి కోసమో కాదు. ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది కొట్లాడి స్వతంత్రం చేస్తే తెచ్చిన స్వతంత్రంలో మనందరం మిగతా దేశాల పొరుగు దేశాల బాధ నుంచి పొరుగు దేశాల దండయాత్ర నుంచి కాపాడుతున్నటువంటి ఇలాంటి వీరోచిత పోరాటాల త్యాగ బలమే వీళ్ళందరం ఈ స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నామంటే ఇలాంటి వినయ్ భానురెడ్డి గారు ఒక కుటుంబానికి దూరం కావచ్చు ఇవాళ, కానీ మనందరి గుండెల్లో ఎప్పటికీ మన మనసులో ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని ఎప్పుడు మర్చిపోవాల్సిన అవసరం లేదు. పెద్దలు చెప్పినట్టుగా ప్రతి పౌరుడు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన కుటుంబం కోసం కాదు మన గృహ దేశం కోసం త్యాగ త్యాగాలు సైతం చేసి మా అందరినీ ఇలా స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నట్టు వేసినటువంటి వీళ్ళ త్యాగమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడే యువతకు స్ఫూర్తి ఉంటుంది. కాబట్టి అలాంటి త్యాగమూర్తుల ఫలితమే ఈ రోజు స్వతంత్రంలో ఉన్నటువంటి భారతదేశం పొరుగు దేశాల నుంచి రక్షించబడి పొరుగు వాళ్ళ మూకత్వాలను ఎదుర్కొని ఇలా భారతదేశాన్ని సుభిక్షంగా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టును ఖండిస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కవిత అనైతిక అరెస్టును ఖండిస్తూ కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేడీ కలిసికట్టుగా బీఆర్ఎస్పై కుట్ర పన్నుతున్నారని మేయర్ ఆరోపించారు.
పూలు పెడతారు ఇక మనకు కాల్ చేస్తారు అంతే తెలంగాణ రాష్ట్రంలో గతంలోనే కవితకు ఎన్నోసార్లు చెప్పింది. గతంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పింది. ఎవరైతే లొంగరు, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తారు, వారికన్నా ముందు మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది, లేకపోతే మోడీ వస్తుంది, సిబిఐ వస్తుంది అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు. అయ్యా మోడీ గారు కేసీఆర్ని ఒక కవితను అరెస్ట్ చేస్తే భయపడలేదు, కేసీఆర్ని ఏదో కేసులు పెడితే భయపడలేదు, లేకపోతే కేసీఆర్ని ఏదో జైల్లోకి పంపిస్తే భయపడలేదు. నీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి. తెలంగాణ ఏమైనా కావాలన్నా, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడాలన్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించాలన్నా భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ ఆరాధ్యంలో సాధ్యమైతే తప్ప ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏం చేయాలో గతంలో చూసినాం. ఎంపీలు ఓ 4 ఎంపీలను అటు 4 ఎంపీలను కాంగ్రెస్, 4 ఎంపీలు బీజేపీ కూడా ఎంపీలు. ఒక్కనాడైనా మన రాష్ట్రం తరఫున ఒకనాడైనా మన రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఈ యొక్క బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ పోరాడిరా? ఎట్టి పరిస్థితుల్లో పోరాడలే. మా బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా పార్లమెంట్లో మన గలం విప్పి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం చేశారు తప్ప ఈ మిగతా పార్టీలు కావని చెప్పి మరొకసారి కవితక్కని ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో భయపడలేరు. కవితక్క ఒక్కటి ఈరోజు జైలు పాలైనంత మాత్రాన కవితక్క వెనకాల కోట్లాది మంది మహిళలు ఈరోజు ఆడపడుచులు ఉన్నారు. శుక్రవారం నాడు అన్యాయంగా సాయంత్రం 6 గంటలకు మన యొక్క కవితక్కను అరెస్ట్ చేసి ఆడపడుచుని మనం ఇంటికి తెచ్చుకుంటాం. ఒక ఆడపడుచుకు పసుపు కుంకాలు ఇస్తాం, మనం ఒక ఆడపడుచుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. అయ్యా ఇది మోడీ గారు, ఇది మీ యొక్క పతనానికి ఇది ఒక చిహ్నం. ఆడపడుచుని అటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచుని ఒక పోరాట యోధురాల్ని, లేకపోతే ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక నాయకురాల్ని ఈరోజు ఆడపడిచిన ఆదివారం నాడు అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అన్యాయం చేసి తీసుకెళ్లిండు. అది మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మహిళలు అట్లే మా కార్యకర్తల నాయకులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం కవిత గారిని ఇంట్లో సోదాలు చేయడం, కవిత గారిని అరెస్ట్ చేయడాన్ని మేము పీర్జాదిగూడ నుంచి మహిళా సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలోనే ఈడీ కేసుల మీద 4 సార్లు ఢిల్లీకి పోయి ఆమె పాత్ర ఏంటి, అసలు ఆమె ఏముంది అనేది ఆ రోజు ఈడీ కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మళ్ళీ హైడ్రామా క్రియేట్ చేస్తూ కవిత గారిని అరెస్ట్ చేసి తెలంగాణ లోకాన్ని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మేము కవిత గారి అరెస్టుని నిరసన తెలియజేయడానికి వస్తే రాష్ట్రంలో ఉన్న సీఎం దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు మాకు సహకరించకుండా ఇబ్బంది పెడతా ఉంది. సమస్య వచ్చినప్పుడు నిరసన చేయడం అనేది సమాజంలో ఒక హక్కు. దాన్ని కూడా ఈరోజు మా హక్కుని వినియోగించుకోకుండా ఈరోజు పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. మోడీ గారు అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని వెంటనే వెనక్కి పంపించాలి. ఈరోజు ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు ఈరోజు మోడీలో జేబులో దొంగల్లాగా పనిచేస్తూ మోడీ ఏం చెప్తే ఆ పని చేస్తూ ఈరోజు కవిత గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే కవిత గారిని తీసుకోవడం జరిగింది. మా డిమాండ్ ఒక్కటే, ఏదన్నా సమస్య ఉంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సార్లు ఎంక్వైరీ జరిగినప్పుడు అరెస్ట్ చేయాలి. కానీ ప్రభుత్వము
లేదు వీళ్ళు ఏం చేయలేరు అనే దానికోసం బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలనే క్రమంలోనే ఈరోజు కవితకు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇట్లానే పోలీస్ వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తే రాబోయే కాలంలో మహిళలందరినీ సమీకరించి ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ మహిళా లోకం ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం. మా డిమాండ్ కవితక్కని ఎలాగైతే అక్రమంగా తీసుకున్నారో అట్లానే ఈరోజు మళ్ళీ హైదరాబాద్ పంపించాలని డిమాండ్ చేస్తాం. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రంలో ప్రజలకు ఔషధాలు చౌకగా దొరుకుతాయని డాక్టర్ మంజుల తెలిపారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమంత్రి భారతీయ ఔషధ కేంద్ర మెడికల్ స్టోర్ను ప్రారంభించారు. Officer Telangana Ramakant Tripathi garu Zob Associates, Vijay sir and Banu sir. So overall my journey has started with we both are women entrepreneurs. మా జర్నీ 10 రూపాయల నుంచి స్టార్ట్ అయిందండి. కాలినడకలు పానీపూరి తినడానికి కూడా డబ్బులు లేకుండా జనౌషధి గురించి తెలుసుకొని సార్ గారిని అప్రోచ్ అయ్యి డూస్ అండ్ డోంట్స్ చేసుకొని ఈ మొత్తం దాన్ని సెటప్ చేయాలంటే చాలా టైం పట్టింది, చాలా ఓపుకుండాలా నేర్చుకుండాలి. మా జనౌషధి హైయర్కి ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారో చాలామంది చాలా ఓపికగా చెప్తారు. ప్రాబ్లం ఏం లేదు, మనం నిక్కచ్చిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే మనకు లైసెన్స్ వస్తుందండి, రాదని కాదు. నేను ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు స్టార్ట్ దిస్ ఆర్గనైజేషన్ వాస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సోషల్ సర్వీస్. And the main reason was I lost 50 members in my family when Corona first incident. And I wanted agriculture family also to develop, come into social life, mainstream. Our main agenda is to serve people, for the people, by the people, and earn livelihood also, give livelihood also, and save my India, my citizens, my nation. And I thankfully I bow my head to the knees and respect my nation, my India, my family, Shri Narendra Modi garu, each and every person who is associated for well-being of my India, development of my India. I salute them. My main agenda, my breath and my salutations is for the agriculture department, the food for my Indians, the defense for my Indians, and doctors for my Indians. These are the main people. Jai Jawan, Jai Kisan, Bharat Mata ki Jai. Modi ki guarantee, Modi ji ka parivar. Jai Hind, Jai Telli Telangana. వర్షం అనక ఎండనక 8 months నుంచి తిరుగుతున్నామండి. ఏంటంటే ప్రజలు బ్రాండెడ్ మెడిసిన్ దాంట్లో పోయి ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి అఫోర్డ్ చేయలేక అప్పులు చేసుకొని మందులకి అఫోర్డ్ చేయకుండా చిన్న ఇష్యూని చాలా పెద్దగా చేసుకొని సర్జరీకి అఫోర్డ్ చేయలేకుండా బాధపడే ప్రజలు, రూరల్ ఏరియాస్లో అసలు ఏమీ తెలియని ప్రజలకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వెళ్ళి సీతక్క గారిని కలిసి, హెల్త్ మినిస్టర్ గారిని కలిసి, రేవంత్ రెడ్డి గారిని కలిసి మెయిన్ థింగ్ మేము అజెండా ఏంటి అంటే మాకు సపోర్ట్ చేయండి సార్, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము, 400 మహిళలు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో శానిటరీ నాప్కిన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, జనౌషధి కేంద్రాల్లో ₹1 శానిటరీ నాప్కిన్స్ వస్తుంది సార్. పర్సనల్ హైజీన్ ఏంటి, దీంట్లో మెన్స్ట్రల్ క్యాప్స్ వస్తుంది, పర్సనల్ హైజీన్ ఎంత ఇంపార్టెంట్, ఇంట్లో ఆడామె హైజీన్ మెయింటైన్ చేస్తే ఆడపిల్లలకి హైజీన్ ఉంటుంది. షికాగో మేడంని కూడా కలిసాము. ఉమెన్ సేఫ్టీ గురించి, మెన్సెస్ గురించి, డెలివరీ సిస్టమ్ గురించి, లాక్టేషన్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మేడారం జాతరలో సీతక్క గారిని చాలా దగ్గరగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆమె మా తెలంగాణ స్టేట్ ఉమెన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్, చాలా పాజిటివ్ మనిషి. ఆమె వీలైతే ఖచ్చితంగా వస్తా అన్నది. మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అన్న ఎట్లా అంటే సొంత అన్న లెక్క ఆడబిడ్డలకి మనకి ఎట్లా మన తెలంగాణలో ఒడిబియ్యం ఎట్లా పోస్తారో నిన్న పెరడ్ గ్రౌండ్స్లో అంత ఒడిబియ్యం వేసి మా ఆడ సంతానాన్ని మీరు కూడా మా అక్క మా చెల్లె అనే మా అన్నని కళ్ళారా చూసి మా కోసం ఏదైనా చేస్తారు, గరీబుల గురించి ఏదైనా చేస్తారని మేము స్టార్ట్ పెట్టినామండి. సీతక్క గారిని, హెల్త్ మినిస్టర్ గారిని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయమని చెప్పేసి బీజేపీ ప్రతి ఎంప్లాయీని, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎనీ పార్టీ కానివ్వండి, ఇది డాక్టర్ ఫీల్డ్. కరోనాలో 2 ఫీల్డ్లు ఉండేనండి, డాక్టర్స్
మందుబాబులేమో హెల్త్ డిక్లైన్ చేసుడు, డాక్టర్స్ ఏమో ప్రాణాలకి పనువుగా పెట్టి అందరికీ సేవ చేసినామండి. దాని గురించి కాస్త పాలిటిక్స్ పక్కగా పెట్టి అందరూ ఒక్క చిత్తంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి, మగవాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ తక్కువ కాదండి, ఇద్దరు కలుస్తేనే సొసైటీ అనేది ఇంపార్టెంట్. మగవాళ్ళకు కూడా కష్టాలు ఉంటుంది కానీ వాళ్ళు చెప్పుకోరు. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. దయచేసి మా గవర్నర్ తమిళసాయి మేడం కూడా వచ్చేది ఉండే కానీ ఆమె పాండిచేరిలో ఇంపార్టెంట్ పని ఉండి రాలేకపోయింది. ఇది కాస్త మా తెలంగాణ సీఎం గారు పట్టించుకొని మా లాంటి ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మేము చాలామందికి సోషల్ సర్వీస్ చేస్తాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడం ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్ల వెంకటయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉండగా ఒక మహిళా హక్కులను కాలరాసి రాత్రిపూట అరెస్టు చేయడం కేంద్రంలోని బీజేపీ చేసే రాజకీయాలకు పరాకాష్ట అని తెలిపారు. కవిత అరెస్టుకు నిరసనగా యాదగిరిగుట్టలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యాదగిరిగుట్ట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశన వైఖరి వీడాలని టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎలా అరెస్టు చేశారని, కేంద్ర ప్రభుత్వ కనుసన్నుల్లో రాజకీయ కుట్రలో భాగంగా కవితను అరెస్టు చేయడం జరిగిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా అరెస్టు చేయడంపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాల నియోజకవర్గ కేంద్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు డాక్టర్ మడికొండ సీను కవిత అరెస్టు అక్రమమంటూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పరకాల మండలం తరఫున ధర్మారెడ్డి గారి ఆదేశంతో మేము పరకాల నడికూడ పరకాల పట్టణము టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి మూకుమ్మడిగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు ఏకమై టీఆర్ఎస్ గవర్నమెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలుస్తారని ముందు ఆలోచనతో రెండు పార్టీలు ఏకమై కేసీఆర్ గారి ముద్దు బిడ్డను అరెస్ట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయాలని వాళ్ళు పన్నిన కుట్రలో భాగంగానే ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే రోజు కవిత గారిని అరెస్ట్ చేయడము. మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని మేము హెచ్చరిస్తూ మేము ఎన్ని కేసులు పెట్టినా మేము ఇంకా పోరాట స్ఫూర్తితో మేము ముందుకు సాగుతామని చెప్పి మీరు బేసరతిగా కవిత గారిని విడుదల చేయాలని కోరుతున్నాం.